హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైప్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. మరి మీ అందరి కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 59 ని తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మస్తు సంతోషంగా ఉన్నది చెల్లె నువ్వు వచ్చినందుకు. అసలు వస్తావో రావో అనుకొని మస్తు టెన్షన్ పడ్డా. నాకెవరున్నారు చెప్పే, అక్క చెల్లెలు ఎవరన్నారా? అక్కవైనా చెల్లెవైనా నాకు నువ్వే. అవసరం వచ్చినప్పుడే గుర్తొస్తా అక్క. నేను పట్టప్పుడు ఎప్పుడన్నా గుర్తొచ్చిందా నీకు? గట్లెందుకంటవే, నేను మన ఊరికి వచ్చినప్పుడల్లా నేను ఎన్నోసార్లు రమ్మన్నా. ఒక్కనాడన్నా వచ్చినావా మా ఇంటికి? ఏమో మరి ఎప్పుడు రమ్మన్నావో నాకైతే గుర్తులేదు. ఒక్కనాడు కూడా నా పిల్లల్ని పిలిచినావా? ఒక్కనాడన్నా భోజనం పెట్టినావా? నా మొగుడిని ఒక్కనే పిలుచుకుంటావు దుబాయ్కి వెళ్ళి రాగానే. మంచిగా తల్లున్నదోటి అదో దిక్కు నువ్వో దిక్కు, గుంజినంత గుంజి గుంజిడ్చి పెడదురు. ఇక నాకేం మిగిలింది పిప్పి? ఎందుకే గట్లా అంటావు? ఇప్పుడు అచ్చుడే లేకపోయే ఏమిస్తాండు మాకు? ఇక ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇయ్యలేడా? ఇక మొన్న యాక్సిడెంట్ అయ్యి నాకు ఉద్యోగం లేకపోయి 2 ఏళ్ల నుంచి గట్లుండే. లేకపోతే మీరు ఏడుకుంటారు, అత్త ముసలు ఏడుకుంటుంది. అవునే, అంతేట పల్లెటూరు లెక్క కొడుకు ఇంతకు ముందు. ఇప్పుడు మంచిగా కనబడతానవేమే? కనబడద్దా? ఇక నన్ను పల్లెటూరు మొక్క లెక్క తయారు చేసిండ్రు. నా దోస్తు బ్యూటీ పార్లర్ కు అట్టకపోయింది. అది గిట్ల తయారు చేసింది నన్ను. ఇక నేను ఎప్పటికీ గిట్లనే ఉంటే గిట్లనే చూసుకుంటా. పల్లెటూరు మొక్కది అని అత్తముండా ఇట్లా చేసింది. నా మొగుని కూడా నా దగ్గరికి రానియలేదు. ఇద్దరిని కనిపించింది, అయిపోయా. మరి అన్ని ఎటు అలవాటు చేసిందో ఎటుకే నూకిందో తెలియదు కానీ ఆడు ఇప్పటికీ గట్టనే ఉన్నాడు. ఓతి కనబడితే దానికి సొల్లు గార్చుకుంటూ ఉంటాడు. ఆయనకి గంత పెద్ద యాక్సిడెంట్ అయింది, సిగ్గుమనం లేకుండా ఉన్నాడు. ఏం చెప్తాం, ఎవతెవతకో దొంగ ముండలకు పెట్టిండు. సొంత పొరగాళ్ళకి ఏమన్నా పెట్టరా అంటే ఉద్యోగం బాయ్ అంటాడు. ఏం చెప్తావు చెప్పు. మల్లిక, జర కూర్చొని మాట్లాడితే నిల్చొని ఎంతసేపు ఉంటారు? ఇప్పటిదాకా బస్ లో కూర్చొని వచ్చినా కదా బాబా, మా కూర్చుంటది. పిల్లగాళ్ళను కూడా తీసుకొస్తే అయిపోతుండే కదా మంజుల. ఇప్పుడు ఇక సెలవులేనా? ఇగో అంత ఆగమాగం చెప్తారు. ఒక పని ఏనియరు, ఏం చేయనియరు. ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచొచ్చిన. మెల్లగా పెళ్లి వరకు అమ్మ పట్టుకొని వస్తుంది. అలా బట్టలు అవి ఇవన్నీ తెచ్చిన. నువ్వు వస్తే ఇంత నిమ్మలమైంది మనసు. వారం 10 రోజులలో పెళ్లి పెట్టుకోవడం అంటే ఏందన్నట్టు ఆగం ఆగం అవుతుంది. ఏం కాదు బాబా, వారమైనా నెలైనా 10 రోజులైనా పెళ్లి చేసుడే. ఓ 4 రోజులు వెనుక అయ్యేది, ఓ 4 రోజులు ముందటైతే ఏం కాదు. తమ్ముడైతే ఇంకా మంచిగుండు. ఈ ఆరాటం కొంచెం తగ్గుతుండే. నిమలు ఏ పనికైనా ముందుంటాడు. ఇగో ఆయనకైతే టెన్షన్ పడతాడు, వట్టి డీలా పడిపోతాడు. చేసింది ఏందా అంటే ఏం లేదు. ఏమో ఇవి మలసాలగుండా అందరికి మంచిగా చెప్తాను, సాయం ముందుంటాను గాని ఇక మా పురగాళ్ళకి వచ్చరికి ఏం చెప్తాడో ఏమవుతాడో. ఇప్పటికే యాక్సిడెంట్ అయ్యి చక్కగా లేనేలేడు. శాతనైతే లేదు, నడుము నొత్తంది, కాలు నొత్తంది, తోక నొత్తంది అంటాడు ఫోన్ లా. ఇక మరి ఏం చెప్తాడో ఏమో. అయ్యో మరి పెళ్లికి ఏమన్నా చేస్తాడో మరి శాతనైతుందో కాదో. దొంగ ముండ నా పురాణాల పెళ్లికి చేస్తాడో చేయడో అని నేను మొత్తుకుంటా ఉంటే దానికి ఇప్పుడు దాని బిడ్డ పెళ్లి అన్నట. ఏటన్నా పోనీ ఏమన్నా గాని దాని అవసరం తీరుతా అయిపోయాయి. అబ్బాబ్బాబ్బా లేకిడి ముఖంది. దాని స్వార్థం అదే చూసుకుంటది. నా మొగుని మొత్తం తిప్పుకున్నది దొంగ ముండ. ఇటు నాకు సంసార సుఖం లేకుండా చేసింది, ఇటు పైసలు లేకుండా చేసింది. అన్ని ఇదే అనుభవించింది. మరి ఇదే చేసుకొని సాగక నాకెందుకు కట్టబెట్టింది అని. నాకు ఇంకా రాకపోదురా? ఏమంత వయసు ఉన్నది నాకు. ఓ 2 సార్లు వచ్చిండు, 2 సార్లు కడుపు వేసిండు, పీకిండు. వచ్చినప్పుడల్లా ఇన్న చచ్చుడు దీని దగ్గరనే వాడు. నన్ను ఎందుకు వేసుకొని మునిగిండు దరిద్రుడు. ఆయన పొరగాళ్ళని ఎందుకు కన్నా ఏమో దరిద్రపుండ కొడుకు. ఇప్పుడు పెంచాలే పడుతుంది ఇక, పుట్టినందుకు కన్నందుకు. మధ్యలో ఇడిచిపెట్టి ఇంకొకరిని వేసుకుంటా అంటే నా మనసు అయితే ఒప్పది. ఏమని కూర్చున్నా ఏం చేసినా నా కడుపులో పుట్టిండ్రాళ్ళు. నేను కన్న తల్లి నల్లకు. ఈ దొంగ మొక్కల తిరిగి కాదు నేను. ఇంత చికెన్ తెత్తేనే ఇక మంజుల పోయిపోయి వచ్చింది కదా, ఇంత తినండి. ఏ చికెన్ ఎందుకు అంత వేడి? చికెన్ ఎందుకురా ఇంత మటన్ పట్టుకురా. మటన్ కావన్నట బర్రె ముండకు. బర్రె ఎట్లా బలిసింది చాలదని ఇంకా మటన్ తింటదట. మటన్ నా పోరగాళ్ళు మొత్తం వెండుకపోయినట్టుంటారు. ఒక్కనాడన్నా పిలిచింత పెట్టలేదు. నాయనమ్మ నటి దీని బొడ్డ నాయనమ్మ మొడ్డి వాళ్ళగా మటన్ తిని పంది కూర్చున్నట్టు కూర్చుంటది. ఇంకేంది చికెన్ అర్థం నేనంటే నువ్వేమో మటన్ ఆడుతుంది. ఎందుకు వద్దంటున్నావు అక్క? అరిగిపోతుంది నీ సొమ్ము. ఏ గది కాదు చెల్లె, ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాను కదా. మొదలు పెట్టినాక ఇక ఇంతకు వేస్తానని మొక్కుకున్న దేవునికి.
ఈ మొక్కు దేవుని కోసం కాదే, దొంగ మొక్కపు దానా. ఏడ పైస వస్తుందో అని నాటకాలు ఆడతావు. మొక్కులు మంచి మొక్కులే మొక్కుతావు అక్క. నేను వచ్చినప్పుడే మొక్కుతావు. పనులు రేపటి నుంచి మొదలు పెట్టుకోవచ్చు. బావా, ఇంత పావు కిలో మటన్, పావు కిలో చికెన్ పట్టుకోనరా. పావు కిలో చాలుతుందా చికెన్? నువ్వు తినకపోతే అందరికి చాలుతుంది. పావు కిలో ఎంత కానీ 2 కలిపి పావు కిలో పట్టుకరా. తుమ్మి బతుకులు జడ. ఏంది 2 కలిపి పావు కిలోనా? వాళ్ళ ముక్కులో పెడతావే. ఇదే పైసలు ఇడిదే తెప్పిట్టే. అదే కిలో తెప్పిట్టే. ఏమై సప్పుడు నా దగ్గర ఏడున్నాయి పైసలు ఏమన్నా అని అడుగుతుంది. నేనేమో బీడీలు చేస్తానన్నా, మిషన్లు కుడతానన్నా, ఏమన్నా ఉద్యోగం చేసినా. నన్ను అడుగుడేంది చిత్రం. కాకపోతే ఆ మెడలో గొలుసున్నది కదా ఇడిదే. పెండి కింద అయితే తిండి ఖర్చుల కింద అయితే ఏగి నేనేడ పెడతా. ఇది నాకు మా అత్త పెట్టింది ఈ పెళ్లిలా. నువ్వేం పెట్టినావే మరి మాకు పెళ్లిలా? 3 కోడళ్ళం ఉన్నాం. 3కి ఎన్ని పెట్టినావు? ఇక నేను పోయినాక గిదే పెడతా మీకు. 3 వరుసలు ఉన్నాయి, మనసుకో వరుస వీకిస్తా. నువ్వు పోయినాక ఏ నుంచి వీకుతావు గాని, నువ్వు ఒక ముందు ఎవరికో గట్ట పెడతావు గాని నాకు తెలియదు అన్ని సంగతి. ఇప్పుడు నన్ను చంపేస్తే తీసుకునేటట్టున్నావు గాని మంచిగా చెప్పినావు ఐడియా. ఆ అక్క మరి నన్ను పిలిచినావు గాని పెద్దది రావట్నా? దానికి 7 శాతం అవుతుంది. అది సిటీలు ఉన్నదా? దానికి పోజులు బాగా. కింద కూర్చోను మీద నిల్చొని అంటది. అది అత్తే దానికి చాకరీ లెక్క కావాలి. ఓడి చేస్తాడు. అయితే ఏంది పిలవకుండా ఉంటామా? పిలువు పెళ్లి వరకు వస్తారు. అట్టప్పుడు రారాళ్ళు. పెద్ద కొడుకు వచ్చినప్పుడల్లా మనిషికింత కట్ట చేతిలో పెడతాడు. అమ్మ లేదు, తమ్ముడని లేదు, మరదలని లేదు. మనవన్లకు మనవరాళ్ళకు అందరికి ఇచ్చుకుంటా పోతాడు మనిషికింత కట్ట. గసంటి పుణ్యాత్కుడు. గాయన గీమే కడుపులు ఎట్లా పుట్టిండో నాకు అర్థమైతలేదు. నాకు గట్లనే ఉంటుండేనే కరుణ. ఇక నాదే మా వనకు వచ్చింది. నీకు నీ బతుకు కరుణ. రూపాయి దీమంటే పానం పోయినట్టు ఎత్తు నీకు కరుణ ఉన్నది నీకు. ఆగో నిన్నగాక మొన్న ఒక బిచ్చపడి వచ్చిండు. నా పెట్టె సందులోకి వెళ్ళి 2 రూపాయలు తీసిచ్చిన. 2 రూపాయలు తీసిచ్చినవా? వామ్మో, ఇంకా నయం 10 రూపాయలు తీసిచ్చినవేమో నేను అనుకుంటానా. ఆ 10 రూపాయలు తీస్తా. ఆ 10 రూపాయలు పక్క పొననే పెట్టిన. ఇట్లెవడన్నా బిచ్చగాడస్తే ఈ సంవత్సరం వేయాలని. ఏడాది మొత్తానికి 10 రూపాయలు ఎత్తావా? నువ్వు వచ్చే జన్మలో బిచ్చగాన్ లెక్క ఉడితే నీకు కూడా గిట్లే ఎత్తారు. ఏడాదికి 10 రూపాయలు సంపాదించుకో. ఎందుకేమో అందులో ఏదో ఒకటి గెలికించుకో. ఏం పెట్టుకుంటారు? నేనే పెట్టుకున్నానా బావా? నన్నే అంటారు. వీళ్ళిద్దరు ఎట్లా ఎత్తానో చూసినావు కదా. నువ్వు చికెన్ తెత్తా అన్నందుకు నీ పెళ్ళానికి ఎట్లా నొత్తాందో చూడు. చెల్లెరా పెళ్లి పనులు చూసుకున్నామంటే ఓ ఉరకొచ్చిన. తిండి పెట్టడానికి కూడా ఎత్తాండు. ఇట్లా వెళ్తే నేను రాకనే పోదు, నీ కొంపలు అడుగు పెట్టకనే పోదు. నిన్నో రమ్మన్నాడే. అసలు నీ లెక్క కాదు అక్క, అర్థమైతుందా? ఫోన్ చేసి మరీ బతిమలాడింది 2-3 రోజులు. రావే చెల్లె అంటే వచ్చిన. ముఖ్యానికి తిని కూర్చోడానికి రాలే నీ లెక్క. నడు పెళ్లి పనులు మొదలు పెడదుపా. దీనికో 2 కిలోలని ఎల్లిగడ్డలు ఇయ్య అక్క. కొలుసుకుంటా కూర్చుంటది. ఏం పని పాడైంది? ఆ ఎల్లిగడ్డలు నేనెందుకు కొలుతా? నాకు అసలే గోర్లు లేవు. గోర్లల్లా నొత్తది. గోర్లల్లోనే నొత్తదా? ఇంకేడా నొయ్యదా? నన్ను మంచినీళ్ళని ఇచ్చిండ్రావే మంచులకు. ఈడేమో అవుతాను లేడు. మంజులా అనుకుంటా. పిసపిస మాట్లాడినావు అనుకో, దౌడలు అటే ఒత్తుతా. ఇక నోరు ముయ్య రాకుండా అయితే చెప్తానా. అగజూడు పక్కకు దీని మొగుడు లేకపోతేనే గిట్టే ఊరుతాంది. ఇక ఆడుంటే ఇక నన్ను చంపే పారెత్తువేమో అన్ను. మంజులా పోయిపోయి వచ్చినావు, అలసిపోయినావు. గొడుస బండకప్పు. లోపల బెడ్రూమ్ లో బండకప్పున్నాడు. మాదే పిట్టతే ఇంత చికెన్ ఇంత మటన్ తెప్పిస్తా. ఇలా మంచిగా తిని ఇక రేపటి నుంచి మంచిగా తలస్నానాలు చేసి పనులు మొదలు పెట్టుకుందాం. నువ్వు రేపనయ్యా మళ్ళా జాడి అని దేకు. దాన పట్టుకరా. అదో 1/2 కిలో ఇదో 1/2 కిలో. ఇంత కళ్ళు కూడా దొరికితే పట్టుకరా. తాగుతానావే నువ్వు కళ్ళు? ఇక నా బతుకు ఒకటే తక్కువైంది. కళ్ళు దాగా బిల్లు దాగా. ఒక థమ్స్అప్ పట్టుకరా బావా. ఫ్రిడ్జ్ లేదా ఈడ? ఫ్రిడ్జ్ కూడా కొంటే పైసా అంతా జమ చేసుడికే పెట్టినట్టున్నది అక్క. వస్తువులు ఏం లేవు కదా. ఇక మాకు వస్తువులతో ఏం పని? బిడ్డ వానే వాయి హాస్టల్ కి. ఇప్పుడు పెళ్ళై పోనే బట్టే. ఇక మా ముగ్గురికి ఏం ఫ్రిడ్జ్ ఏం కథ. నోరు మూతే కాదా ఎంతసేపు? ఏమో గొంతు కప్పగా తెరిచినట్టు తెరిచి చూస్తాంది. ఈమె నాకు ఎదురుగానే కూర్చున్నది. కొంచెం పక్కకు కూర్చోవచ్చు కదా. గొడిసేపు కూకోరాదే చెల్లె. వచ్చినప్పటి నుంచి ఏం మర్చుకుంటాను. అప్పుడే కూకోరాదు. ఎప్పుడు వస్తుందట శృతి? ఇంకా 2 రోజులు అయితే పరీక్ష అయిపోతుంది. పరీక్ష రాగానే దొరుకుదామన్నా. ఇక పెళ్లి చేసుకోగా పరీక్ష. నా మనవరాలు డాక్టర్ అయితే అంటుంది. దీని లెక్కనే కావండి ఇక చదువురాని ముఖం పెట్టుకొని. మంచిగా మొద్దు మీద కూర్చున్నది. నన్నేమో కింద కూర్చోబెట్టింది. అత్త అని నేను కొంచెం కూడా లేదు. గుడిసె బండుకోయే. నేను ఇంత మసాలా నూరుతా. మసాలాలు ఇంత ఎక్కతట్టేయు. ఏం వేయకుండా వేయకు. మసాలాలు వేయండి. నేను తిన ఎత్తనే పండు కొడిసేపు. అత్త పన్నాడు. ఇన్ని ఎల్లిపాయలు వలుసుద్దుపా. ఇలా కూర్చొని ఇద్దరు జుట్టు వీక్కునేరా. ఇంత దరిద్రుడు ఈ నుంచి పైస గుంజడానికి నన్ను నిలబెట్టిండు. పైస గుంజే గాని పొలకు మంచి సంబంధం లేవాలి కదా. మంచి సంబంధమేనా అని అడిగినా కొద్ది మాట దాటిస్తాడు.
నాకు గదే భయం పట్టుకున్నది. అసలు ఓడాడు ఆయన అడ్రస్ పంపమంటాగు. ఫోటో పంపినా ఆడ మా చిన్నబాబు ఉంటాడు కదా, చిన్నబాబుకి ఫోటో పంపితే మాగా అనుకుంటాడు. ఆడెంత పెద్ద జమీందారు అయితే తెలియదా? పొల్ల అమాయకురాలు. చెల్లె తమ్ముడు అంటే దానికి ఎంత ఇష్టమో. కల్మషం లేదు పొల్లకు. వీళ్ళ మొఖాలను చూసి వచ్చినా నేను, దరిద్ర మొఖాలను చూసి. ఆ పొల్ల మొఖం చూసి వచ్చిన. పిన్ని పిన్ని అనుకుంటే వస్తుంది. దాని పెళ్లికని వచ్చిన. దాన్ని పోయి మంచంలో వండమంటే రోజు నేనేడ వండాలి? ఇటు పక్కకి ఇది అంటది, అటు పక్కకు నువ్వు వండేవు. ఇప్పుడు గదాని గురించి కూడా కొట్టాట పెట్టుకున్నా. ఇగో కింద కూసోమంటాడు, కింద వండమంట మాత్రం నాతో కాదు. అవునే మల్లిక? ఏమో లొల్లి బాగిన పడతాంది మీ ఇంట్లో నుంచి. కొత్త కొత్త చీరలు జోరు కడుతున్నావు కదా. ఉన్నాయి కట్టుకుంటానా. అయితే ఏంది, నువ్వు కట్టుకుంటా మాకేంది గాని. కట్టుకో. ఏమో లొల్లి బాగిన పడతాంది. ఎవరు వచ్చినట్టున్నారు కదా చుట్టాలు. నీ చిన్న కోడలా? అవునా ముసల్దానా? దీనికి నాకు చిన్న కోడలికి ఇద్దరికి ఇంత అంత బలుపు లేదు. ముసల్దానట. నువ్వు పడుసాను అని బానే. నీకు నాకు ఏ పాటి వయసు తేడా? మా అంట 10 ఏళ్ళు కావచ్చు. దానికి నన్ను ముసల్దానా అనబడుతుంది. నేను పడుసానువా? తెలిసి కూడా ఎందుకు అడుగుతావు? చూసావు కదా మా చిన్న ఎడలు రాంగా. గరే మొన్న వచ్చినప్పుడే దుమ్ము కొట్లాడింది కదా. మట్టి చింటి మీద కిసురు కొట్టిపోయింది. ఇప్పుడేమో వచ్చింది ఎందుకు అని అడుగుతానా. ఇక మా బిడ్డది పెళ్లి పెట్టుకుంటాం. ఇక ఆగో ఎప్పుడు? ఇక రాగానే 2 రోజులలో పరీక్ష అయిపోతుంది. రాగానే పెట్టుకుంటాను. పిల్లవాడు దొర్లింపోయిందా? ఇక అయినట్టే నా మర్రి కట్టుకొస్తాండి సంబంధం. ఏది బాగా రోజులే చిన్నామతో మాట్లాడక. ఇక మా మీద ముచ్చట్లు పెడతావా కూర్చొని? అన్నది లేదు. ఈ టైంలో ఎందుకు అంటది? ఇక పిల్ల పేరేమో ఉండే మంజులా. ఓ మంజులా. అక్క ఏందిరా? ఏం పుట్టిందా నీకు? 24 గంటలు ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నావు. విసాగిట్ట లేచిందా ఏంది? పిచ్చిదానం అయిపోతావు. ఏ ఉర్రకురా ఏమవుతావు? ఎవరికి వేస్తున్నావు చెప్పు? ఏం మెసేజ్లు అవి? ఏం మెసేజ్ లేవు. ఎందుకురా నీకు? కాదు, రాత్రి అంతా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? మెసేజ్లు ఎవరికి వేస్తున్నావు చెప్పు? నేనెవరికి వేస్తారా? ఎవరికి వేస్తలేను. మా ఫ్రెండ్కి వేస్తున్నా. మీ ఫ్రెండ్ ఎవరు? శృతి అక్క. నాకు తెలియదా? శృతి అక్కతో అసలు నువ్వు మాట్లాడుతూనే లేవట. ఫోన్కి వచ్చిందా ఇంకా? ఫ్రెండ్ అంటే అది ఒకటే ఉంటుందా? నాకు ఇంటర్లో మస్తు మంది ఫ్రెండ్స్ అయిండు తెలుసా? అబ్బాయి నన్ను విడిచిపెట్టినావు. శృతి అక్క విడిచిపెట్టినావు. ఎవరిని పట్టినావు? ఎవతా ఫ్రెండ్ నాకు చెప్పరాదు? ఎవతో ఒకటిరా. నువ్వు నేను డోర్ వేసుకుంటా చెప్తున్నా. విసబిత్తి రేషాలు వేయకక్క చెప్తున్నా. నాకంటే చిన్నోడే కదా, నేను ఏమైనా వేసుకోవచ్చు అనుకోకు. అమ్మ పట్టించుకోదు నాకు తెలుసు. నాన్న తర్వాత బాధ్యత నేను తీసుకుంటా. సంపాదించుడు ఇప్పుడే నాకు రాకపోవచ్చు, కానీ నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి చెప్తున్నా. ఏంద్రా నీకు తెలిసేది? నడు బయటకు. చదువు మొత్తం సంక నాకు ఇచ్చినావు కదా. ఎప్పుడు చూడు చదువు అని నాకు చెప్పేదానివి. ఏందక్క నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు నాకు తెలియాలి అంతే. రాత్రి కుక్క మొరిగినట్టు మొరుగుతావేంద్రా? బయటకు నడు, నాకు తలకాయ నొస్తుంది. నొస్తాయి అన్ని నొస్తాయి. ఏం చేస్తున్నావు అని అడిగినా అంతే. చెప్పు అని చెప్తున్నా. నేను చెప్పరా? ఏం చేసుకుంటావు చేసుకోపో. ఏం మనుషులో ఎవరికి అర్థం కాదు. అదేమో తినకే ఎక్కువ తక్కువ రోగాలు వచ్చి వస్తావంటే అది నది. నువ్వేం చేస్తున్నావో ఏమో నీకే తెలియాలి. నాన్న మంచితనం గుర్తుపెట్టుకో అక్క. అత్త నాన్న ఎంత మంచిగా బతికిందో ఆలోచించు. చెడ్డ పేరు మాత్రం దేకు. మంచిది పో. దీనికేమైంది? రోజు నేను ఫోన్ లో మాట్లాడేది వింటున్నట్టున్నాడు. రేపు ఎగ్జామ్ రాయకపోతే ఏం వడతాడో ఏమో. అంకుల్ ఎల్లుండి యూఎస్కి వెళ్ళిపోతాడు. రేపు వెళ్ళి నేను అంకుల్ని కలుస్తా. ఎగ్జామ్ రాయడానికి పోయినా అని చెప్తే వీళ్ళకు. నాకు ఎగ్జామ్ అస్సలు రాయబుద్ధి అయితే లేదు. అంకుల్ కి ఫోన్ చేస్తానేమో బిజీగా ఉన్నా అని మెసేజ్లు పెడుతున్నాడు. మెసేజ్లు పెట్టే బదులు ఒకసారి మాట్లాడచ్చు కదా. అంకుల్ గొంతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. జేఈ లేదు, ఎంసెట్ లేదు, ఏం లేదు. ఎవడు రాస్తాడు దిక్కుమాల ఎగ్జామ్లన్నీ. అసలే అంకుల్ యూఎస్కి వెళ్ళిపోతుందంటే అప్పటి నుంచి నా మైండ్ ఉండలేదు. బీటెక్ చేసి జాబ్ లో ఎవడు చేస్తాడు? డిగ్రీలో జాయిన్ అవుతా. డిగ్రీ చదువుతున్నా అని చెప్తా. లేకపోతే అమ్మ నా నిన్నే ఉంచుకుంటది. బీడీలు చెయ్యి, మిషన్ కుట్టు అంటది ఖాళీగా ఉంటాయి. హైదరాబాద్ లో ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, కానీ 1 సంవత్సరం ఎట్లుందన్నా ఏమో. ఇప్పుడు నేనేమన్నా చిన్నపిల్లనా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి వచ్చిన. ఇట్లనైతే ఎగ్జామ్స్ అయిపోతాయి దోస్తులు. కారుణ్య ఏ ఎగ్జామ్ రాయది. శృతి, అభి, ఆకాష్ వీళ్ళు ముగ్గురు ఎగ్జామ్ రాస్తారు. కారుణ్య అంకుల్ కలవడానికి హైదరాబాద్ వెళ్తుంది, కానీ అంకుల్ వేరే పని మీద బెంగళూరు వెళ్తాడు. అటు నుంచి అటు యూఎస్కి వెళ్ళిపోతాడు. ఇంకా కారుణ్యాన్ని అసలు కలవడు. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మిమ్మీ ఎగ్జామ్ సూపర్ రాసి నెయ్యాలా.
నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని చూస్తున్నా నీకు చెప్పడానికి. ఎటు పోయినవే? నాకు తెలిసే, డాక్టర్ అమ్మా. నేను ఇప్పటి నుంచి నేను డాక్టర్ అమ్మా అని పిలుస్తా. ఏమోనే, నా బతికి ఎట్లా రాసి పెట్టినదో ఏమో. ఎప్పుడు నేను అక్కడికి పోయి కొట్లాడాలి వాళ్ళతోటి. మా వాళ్ళకి ఏం పుట్టిందో ఏమో. ఆ పెళ్లి సూపులకు వచ్చినానికి యాక్సిడెంట్ అయ్యి ఆనే చావాలి. దరిద్రం మొదలుతుంది. నాకు ఎలానైనా ఫ్రీ సీట్ వచ్చింది అనుకో, మా నాన్న ఎట్లన్నా వేసి ఒప్పిస్తా. ఆంటీ వాళ్ళకి కూడా నా మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. పక్క వస్తుంది అనుకుంటున్నావు కానీ పక్క వస్తుంది. మంచిగా రాసిన ఎగ్జామ్. రేపు పొద్దున్నే ఊరికి వెళ్ళాలి. నేను మస్తు మిస్ అవుతానే. కారు లేదు. నువ్వు నాకు తోడుగా ఉండి మంచి మోటివేషన్ ఇచ్చినవే. నువ్వు లేకపోతే అసలు నేను చదవకపోయేదాన్ని. మొత్తం కారు గురించి ఆలోచించేదాన్ని తెలుసా. ఈ మోహన్లే, ఈ మాటలు కాదు. రేపు డాక్టర్ అయ్యాక నన్ను గుర్తుంచుకో. నేను ఎప్పుడు వచ్చినా నాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాలి. నాకే కాదు, మా అమ్మకు, నాన్నకు, అందరికి. రేపు నాకు పుట్టబోయే పిల్లలకు కూడా. సరే, ఫస్ట్ నీకు చూసాక మిగతా వాళ్ళకి చూస్తాను, సరేనా? అది గవి చెప్పాలి కానీ ఈ సుత్తు మాటలు ఎవరు కావాలి? టెన్షన్ అవుతుంది. ఇంటికి అసలు పోబుద్ది అయితలేదు. మరి ఇక్కడనే ఉండిపోవచ్చు కానీ. ఇప్పటికే బాగా రోజులైంది ఇంటికి రాక. అందరినీ చూడబుద్ధి అవుతుంది. కానీ అమ్మనేమో పెళ్లి పెళ్లి అని మొత్తుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నేనైతే చేసుకోనంటే చేసుకోనంట. మొండిదానివే నువ్వు. నువ్వు కొట్లాడినావంటే నువ్వే గెలుస్తావు. కొట్లాడు. ఏమైందిరా? ఎగ్జామ్ బాగా రాయలేదా? ఎందుకలా ఉన్నావు? నేను బాగానే రాశాను మమ్మీ. ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ లో ఫ్రీ సీట్ వస్తుంది. మరి ఇంకేంట్రా నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? అభి గురించే మమ్మీ. బాగానే చదివాడు కదరా రోజు. బాగా రాయలేడంటావా? ఏమంటున్నాడు? వాడి మొహం చూస్తేనే అర్థమవుతుంది రాయలేడు. ఎందుకురా? ఇంత బాగా చదివేవాడు ఎందుకు ఇలా తయారయ్యాడు? మొత్తం కారుణ్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేను అప్పటికే కారుణ్యకి చెప్పి మాట్లాడించాను. అయినా సరే ఎందుకు ఇలా తయారయ్యాడో ఏంటో. ఫోన్ నా దగ్గర నుంచి చాలా సార్లు తీసుకున్నారా. దానికి ఫోన్ చేయడానికి ట్రై చేశాడో ఏమో. నువ్వు ఎందుకు ఇచ్చావు మమ్మీ? కనీసం నాకు అప్పుడైనా చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఏం చేయండిరా, డౌట్స్ ఉన్నాయన్నాడు. ఇప్పుడు నేను వానితోటి వాదించడం ఎందుకని ఇచ్చేసాను. అసలే పరీక్షల ముందు ఎందుకు గొడవ అని. పోగొట్టిండు మమ్మీ. రాదు, ర్యాంక్ రాదు వాడికి. పోనీరా, ఎంసెట్ లోనైనా కొంచెం మంచి ర్యాంక్ వస్తే చాలు. మంచి కాలేజ్ లో బీటెక్ చేస్తాడు. ఐఐటీ చదవాలని ఏం లేదు. డౌటే మమ్మీ. ఎంసెట్ లో కూడా పోతుంది. వాడి ఫిజిక్స్ చూశాను నేను. ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా మిస్టేక్స్ చేశాడు. చాలా ఈజీ క్వశ్చన్స్ కూడా తప్పులు పెట్టాడు. వాడు కావాలని పెట్టాడో ఏంటో నాకు అసలు అర్థమైతలేదు మమ్మీ. ఏమంటున్నావురా? వాడికి అన్ని సబ్జెక్ట్స్ ఈక్వలే కదరా. చాలా ఇష్టంగా చేస్తాడు. అసలు ఎందుకు ఇలా తయారయ్యాడు? నాన్నకు తెలిస్తే ఎలా బాధపడతాడు. అసలు ఆ కారుణ్యకి ఏమైంది? పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది. పోనీ అని విడిచిపెడితే వీడు కూడా అలాగే తయారవుతున్నాడు. శృతి ఏమంటుందిరా? కనీసం మీ ఇద్దరైనా. మమ్మీ, ఎవరు చదివినా చదవకపోయినా నేనైతే బాగా చదివాను మమ్మీ. బాగా రాశాను ఎగ్జామ్. మీ కోరిక మేరకు నేను డాక్టర్ అవుతాను. వాళ్ళ ముగ్గురు గురించి నాకు తెలియదు మమ్మీ. ఏమైందో ఏమో తెలీదు. శృతి కూడా నాతో మాట్లాడట్లేదు. శృతికి ఏమైందిరా మధ్యలో? ఎందుకు మాట్లాడట్లేదు? నాతో అయితే ఫోన్ చేసి మాట్లాడుతోంది మమ్మీ ఫోన్ల నుంచి. మరి అడిగావా ఎగ్జామ్ ఎలా రాసిందనని? అడగలేదురా. నాకేదో గుండెలో గుబులవుతోంది. అభి గురించో ఏమో. వాడేంది ఇట్లా తయారండి ప్రియా? ఏమైందండి? ఏది అడిగినా వంకర టింకర సమాధానాలు చెప్తున్నాడు. ఎగ్జామ్ బాగా రాసావా అంటే రాయలేదని చెప్తున్నాడు. ఎందుకు ఇంత మొండికేస్తున్నాడు? మేము వాడి గురించే మాట్లాడుకుంటున్నామండి. ఏంది అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు బాగా రాయలేదంటే ఏమో తెలియదు అంటున్నాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏరా, నిజంగానే బాగా రాయనట్టు అనిపిస్తుంది డాడీ. ఏం చేద్దామండి? ఎంసెట్ లో కూడా ర్యాంక్ రాకపోతే మేనేజ్మెంట్ లో ఏదైనా మంచి కాలేజ్ లో వేద్దామా? మేనేజ్మెంట్ చేస్తావా? డబ్బులు దండుగా. వాడు ఎలా చదివితే అలా ముందుకు తీసుకెళ్ళాలి. డబ్బులు కట్టి చదివించడం నా వల్ల కాదు. అసలు మనసు ఒప్పుది నాకు. వాడికి అందులో ర్యాంక్ వచ్చిందంటే వాడికి చదివే అర్హత ఉందన్నట్టు. రాలేదంటే వాడికి అర్హత లేదన్నట్టు. అర్థమైందా? నార్మల్ డిగ్రీలో పడేస్తా. చదివితే చదవని, సస్తే చదవని. అరే, 10th సమ్మర్ లో ఎన్ని వేసి ఇచ్చిండు తెలుసా నాకు ఫిజిక్స్ బుక్స్. క్వశ్చన్ పేపర్ చూస్తే మొత్తం ఫిజిక్స్ అని తప్పు పెట్టిండు. ఏం మనిషి వాడు అసలు? కావాలనే రాస్తున్నాడా ఏంది ఇట్లా? డాడీ, కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి డాడీ. కూర్చోండి. అమ్మ మీదకి కోపడితే ఎలా?
అమ్మ ఏం చేస్తుంది చెప్పండి. కాదురా, వాడికి అసలు ఏం పుట్టింది? కారుణ్య కారుణ్య అనుకుంటూ చేస్తున్నాడా ఇంకా? అదో పెద్ద వేస్ట్ది. వాళ్ళ ఇంటికి పోతే ఎట్లా మాట్లాడింది ఆ రోజు? నాకు అప్పటి నుంచి వాళ్ళ మొహం కూడా చూడబుద్దైతలేదు తెలుసా. వచ్చిండు వేస్ట్ ఫుల్ గాడు. దయ్యం లెక్క నిల్చొని ఎట్లా చూస్తున్నాడు చూడు. అభి, ఏంది డాడీ ఎందుకు అరుస్తున్నారు? అభి, అరే నువ్వు మాట్లాడకురా. నువ్వు అసలు నాకు సొంత అన్నయ్యవే కాదు. అన్నయ్యలాగా ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు? నోరు మూసుకొని కూసో. అభి, పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు కాదన్నంత మాత్రాన వాడు అన్నయ్య కాకుండా పోడు. అర్థమైందా? వాడు నా పెద్ద కొడుకు. అసలు కొడుకుని విడిచిపెట్టి పెద్ద కొడుకుని పట్టుకో. చూస్తున్నా మమ్మీ, నేను మొత్తం ఆకాశ్ ఆకాశ్ అనే పిలుస్తున్నావు. ఎప్పుడైనా నన్ను పిలిచావా అభి అని? 24 గంటలు వాడి గురించి ఆలోచిస్తున్నావు. నన్ను మర్చిపోయావు కదూ. ఎందుకు నన్ను ఇట్లా తయారైనావు? కారుణ్య కారుణ్య అని నన్ను బ్లేమ్ చేస్తున్నావేంట్రా? ఏంది ఇప్పుడు? ఎంసెట్ లో తెచ్చుకుంటావా లేదా ర్యాంకు? ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు తెచ్చుకుంటావా అని అడుగుడు ఏంది? ఎంసెట్ లో రాదు, జేఈలో రాదు, దేంట్లో రాదు. అయితే బయటకు పోయి అడక తినసావు. నడు ఇంట్లో నుంచి. డిగ్రీ చదివియండి. డిగ్రీ అన్నా మంచిగా చదివి వస్తావా? ఏం కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నావు? అసలు నీ అంబిషన్ ఏంటిది? ఏదో ఒకటి తీసుకుంటా. ఆ కారుణ్య వల్ల తమ్ముడిని అడిగిండు మమ్మీ, అది డిగ్రీ చేస్తా అన్నదట. అందుకే వీడు కూడా ఎగ్జామ్ సరిగా రాయలేడేమో. వీడు కూడా డిగ్రీ చేయడానికి మంచి ర్యాంక్ వస్తే ఢిల్లీకో ముంబైకో వెళ్లాల్సి వస్తుంది కదా, ఆ వేస్ట్ దానికి దూరంగా. మా మీది కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందిరా కారుణ్య. ఇంకా కారుణ్య గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? నా మైండ్ లో ఇప్పుడు కారుణ్య లేరు, ఎవరు లేరు. మరెందుకు అలా చేస్తున్నావు? ఒక 1 year లాంగ్ టర్మ్ వెళ్తావా? నువ్వు చదువుతావా? చదవను మమ్మీ, నాకు ఓపిక లేదు. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? అరే అభి, విను. ఏం చేయాలన్నా చేసుకో. డబ్బులు పెట్టి చదివించడం మాత్రం కుదరదు. నువ్వేం చదవాలన్నా ఫ్రీ సీట్ తెచ్చుకోవాలి, చదువుకోవాలి, అంతే. నాకెందుకు పెడతారు పైసలు? మస్తు మంది ఉన్నారు కదా ఇక్కడ, పెట్టండి వాళ్ళకి. చూడబి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. వాడేం ఖాళీగా రాలేదు మన ఇంటికి. వాడి ప్రాపర్టీస్ వాడికి ఉన్నాయి. డాడీ ప్లీజ్, వాడేదో వాగుతున్నాడని మీరు నన్ను అలా వేరు చేయకండి. వాడికి పిచ్చెక్కింది. నీ ఇష్టం రా, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. జాబ్ చెయ్యకు, ఏమైనా చేసుకో. డాడీ, నేను మీకు మాటిస్తున్నాను, నాకు డాక్టర్ సీట్ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగా రాశాను డాడీ ఎగ్జామ్. నేను చచ్చిపోయేంత వరకు వాడిని నేను చూసుకుంటాను. వాడు నా బాధ్యత. వాడు ఏమన్నా చేసుకొని. మనం ఇప్పుడు మన ఊరికి వెళ్ళడం లేదు, బెంగళూరుకి వెళ్దాం. మంచి పని చేస్తున్నారు డాడీ. అక్కడికి వెళ్తే మళ్ళీ దాన్ని చూసుకుంటూ పిచ్చోడవుతాడు. బెంగళూరుకే వెళ్దాం, చూద్దాం వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో. మమ్మీ ప్లీజ్, నువ్వు ఏడవకు. వాడిని ఎప్పుడైనా ఇలా మాట్లాడేటప్పుడు చూసేవారు నువ్వు? వాడి ఫ్రస్ట్రేషన్ అంతా ఆ కారుణ్య గురించే మమ్మీ. నాకు తెలుసు, పైకి ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు అంతే. ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తన మీద. తను ఒక్కసారి దూరం జరిగేసరికి పిచ్చోడైపోయాడు. ఎంత టైం తీసుకుంటాడో తీసుకొని. నువ్వు వాడి గురించి ఏమో ఆలోచించద్దు మమ్మీ ప్లీజ్. డాడీ, ఏమోరా, అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు వీడు. సారీ ప్రియా, నీ మీద అరిచేశాను. మనం రేపు బెంగళూరుకి వెళ్తున్నాము, చెప్పాడా డాడీ? ఎక్కడికి వెళ్తే నాకేంటి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకురా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? కేవలం ఒక అమ్మాయి కోసం మమ్మీని డాడీని నన్ను లెక్క చేయవారా? పోనీ నన్ను పక్కన పెట్టు. ఒక్క విషయం చెప్పరా, కారుణ్య మంచి పని చేస్తుందా, చెడ్డ పని చేస్తుందా చెప్పు. ఇలా చదువుని నెగ్లెక్ట్ చేసి, మన మీద ఉన్న ప్రేమని తీసేసి, పెద్దల మీద గౌరవం లేకుండా మన మమ్మీ డాడీతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వాళ్ళు చేసిన హెల్ప్ ని మర్చిపోయి ఇలా చేస్తుంది చూడు, అదంతా కరెక్టా చెప్పు? ఎవరిని అడిగినా చెప్తాడు తను చేసేది తప్పని. కరెక్ట్ అని ఎవరు చెప్తారు కదా? మరి నువ్వు చేస్తుంది ఏంట్రా? ఆ అమ్మాయికి మన మమ్మీ డాడీకి అసలు సంబంధం లేదు, జస్ట్ నైబర్స్ అంతే. ఆమెకు ఆ హక్కు ఉందిరా, వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ నువ్వేం చేస్తున్నావురా? నువ్వు చేసేది కూడా తప్పే కదా. అచ్చం మా అమ్మాయిలాగే చేస్తున్నావు కదా. మమ్మీ డాడీ మీద ప్రేమ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళని బాధ పెడుతూ, చదువుని నెగ్లెక్ట్ చేస్తూ నువ్వేం చేస్తున్నావురా మరి? నువ్వు చేసేది కూడా అదేనా కాదా చెప్పురా? కావాలనే సరిగా రాయలేదు కదా ఎగ్జామ్స్. నీ గోల్ని కూడా విడిచిపెట్టావు కదా, మమ్మీ డాడీ కలల్ని. అంటే ఏంటి? కేవలం ఒక అమ్మాయి కోసం ఇదంతా చేస్తున్నావు నువ్వు. తను మాత్రం తన ఫ్యామిలీ కోసం ఇదంతా చేస్తుంది. ఇప్పుడు చెప్పురా, ఎవరు గ్రేట్, నువ్వా అమ్మాయా? ముందు ఫ్యామిలీరా.
తర్వాత ఏదైనా. చూడరా, మా మమ్మీకి డాడీకి నీకు నేను ఎంతో రుణపడి ఉంటాను. మీకెంత చేసినా తక్కువే. నేను పెద్దయ్యాక మిమ్మల్ని చాలా బాగా చూసుకుందామన్నదే నా గోల్. నాకు ఇంకేదీ లేదురా. నువ్వు ఎలాగైనా ఉండు, నీ ఇష్టం. చదువు చదవకు, నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను చూసుకుంటాను. ఆ అమ్మాయి కోసం నువ్వు ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. నీకు డిగ్రీ చేయాలనుంటే చెయ్యి, అంతేకాని ఆ అమ్మాయి ఏం చేస్తే అది చేస్తానని మాత్రం అనుకోకు. ఇంకా ఇంకా అమ్మాయి మీద ఆశలు పెంచుకోకు చెప్తున్నాను. వాళ్ళ తమ్ముడితో నేను మాట్లాడాను రా. ఏదో తప్పుదారి పడుతోంది తను. ఎవరు చెప్పినా వినే స్టేజ్ లో లేదు. నువ్వు తనని మర్చిపో. నేను చెప్పేది అంతే. రియాలిటీలోకి రారా. ఊహల్లో తేలకు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, తర్వాత నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మా మమ్మీ డాడీ ఇప్పుడు నీకు ఏం చెప్పినా ఆపోజిట్ గానే అనిపిస్తుంది. నేను నీకు ఒక ఫ్రెండ్ లా, ఒక అన్నలా చెప్తున్నాను రా. అభి, సారీ రా. నేను చాలా మాటలు అన్నాను. నాకు తెలుసురా నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావు. కానీ ఏం చేయను రా. కారు లేకపోతే పిచ్చెక్కుతోంది. ఎన్నిసార్లు ఫోన్లో ట్రై చేశానో తెలుసా. అస్సలు మాట్లాడడం లేదు. వాళ్ళ తమ్ముని అడిగి పర్సనల్ ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాను. ఫోన్ కూడా ఉంది తన దగ్గర. ఫస్ట్ టైం లిఫ్ట్ చేసింది, అంతే. తర్వాత నుంచి ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజెస్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. చాలా అవాయిడ్ చేస్తోందిరా నన్ను. తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ చెప్పినప్పుడే నేను దూరంగా ఉండడానికి ట్రై చేశాను రా. కారుణ్య అప్పుడు ఇలా చేసినా నేను తట్టుకునేవాన్నేమో. ఇంటర్లో జాయిన్ అయ్యాక చాలా క్లోజ్ అయిందిరా. రోజు పార్కులకు వెళ్ళడం, చదువుకోవడం. చదువుకునేటప్పుడు కూడా నన్ను హక్ చేసుకుని చదువుకునేదిరా. ఇప్పుడు ఒక్కసారి దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఎంతో చెప్పాను, ఇలా ఎందుకు తయారవుతున్నావు కారు, మరీ ఇంత డిపెండ్ అవ్వద్దు. నాకు ఒకవేళ ఏమైనా అయితే ఇలా తట్టుకోగలవని. నీకేమైనా అయితే నేను కూడా ఉండనని చెప్పింది. ఇలా ఎలా తట్టుకుంటానా నేను? మనిషినే కదా నేను. కారుణ్య అసలు నన్ను విడిచిపెట్టి ఎలా ఉంటుంది? తనకి ఎవరో ఒకరు కావాలిరా. ఒకప్పుడు వాళ్ళ అత్త, తర్వాత నువ్వు, ఇప్పుడు ఇంకెవరో. నువ్వెన్ని చేసినా ఏం చేసినా తను మళ్ళీ రాదు. ఎంత కఠినంగా ఉన్నా సరే తనని మర్చిపో. హలో, ప్రీతి, ఎందుకు జై నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు? సారీ ప్రీతి, నువ్వు వస్తావని నాకు ముందే చెప్పావా? నాకు అర్జెంట్ మీటింగ్ ఉండి బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడ యుఎస్ లో ఉన్నాను. నా కోసం ఎగ్జామ్ కూడా రాయలేదంట. నాకు ఎప్పుడెప్పుడు నిన్ను కలవాలా అన్న ఆలోచన మాత్రమే ఉంది జై. అసలు ఎగ్జామ్ రాయాలనిపించలేదు. ఎందుకంటే నువ్వు యుఎస్ కి వెళ్ళిపోతానన్నావు. 1 ఇయర్ దాకా ఉండనన్నావు. ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడు నువ్వు యుఎస్ లో ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను. ప్రీతి, ఐఎమ్ సారీ ప్రీతి. నాకు ఇలా బిజినెస్ ట్రిప్స్ ఉంటాయి, కంపల్సరీ అటెండ్ అవ్వాల్సినవి. ఏం చేయను. జై, నాకు నీతోనే ఉండాలని ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని నా ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నేను నిన్ను కలుద్దాం అనుకున్నాను రా. ఆ రోజు బర్త్డే రోజు మిస్ అయిపోయింది. ఎప్పుడు రెడీ అయిందంట ఫ్లాట్. నువ్వు మన ఇంటికి వచ్చేసి ఎప్పుడు వస్తే అప్పుడు ఫ్లాట్ కీస్ తీసుకొని వెళ్ళు. లేదు జై, నువ్వు వచ్చాకే మన ఇద్దరం కలిసి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. ఇంకా నాకు అర్థమైంది, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. ప్రీతి, మనం ఇలాగే ఫోన్లు మాట్లాడుకుంటూ గడిపేద్దాం. 1 ఇయర్ ఈజీగా అయిపోతుంది. నువ్వు ఎగ్జామ్ రాయలేదని ఏం ఫీల్ అవ్వకు. బీటెక్ చేస్తానంటే చెప్పు, ఏదైనా మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటాను. అవసరం లేదు జై. బీటెక్ చేసి జాబులు చేయాలన్నంత కోరిక ఏం లేదు. అన్నింటికి నేను ఉన్నాను రా. నీకు బీటెక్ చేయాలనున్నా, చేయొద్దనిపించినా, నువ్వేం చేసినా సరే నేను నీకు తోడుగా ఉంటాను. ఇంతకు ముందు నువ్వు ఉన్న హాస్టల్ రూమ్ కి వెళ్తానంటే వెళ్ళు. ఫ్లాట్ లో ఒక్కదాని ఉంటే భయం వేస్తుందేమో. లేదు, నువ్వు వచ్చాకే ఫ్లాట్. సరే, ఇంతకు ముందు ఉన్న హాస్టల్లో మాట్లాడతాను. అక్కడ ఉండి నీ ఇష్టం వచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వు. నాకు ఇన్ఫార్మ్ చేస్తే చాలు. ఫీజ్ డీటెయిల్స్ అన్ని నేను చూసుకుంటాను. ఇప్పుడు నా ముందున్నవి అవి కాదు. నాకేమున్నా లేకపోయినా నాకు నువ్వు కావాలనిపిస్తోంది. అక్కడికి వచ్చి నిన్ను గట్టిగా హత్తుకోవాలనుకున్నాను. ఇంతవరకు నాకు ఒక షేక్ హ్యాండ్ కూడా ఇయ్యలేదు జై నువ్వు. ప్రీతి, నాకు కూడా అంతే. నేను చూసినప్పుడల్లా నేను హక్ చేసుకొని నా బాధ అంతా నీతో షేర్ చేసుకోవాలనిపించేది. కానీ నువ్వు ఏమనుకుంటావోనని అలాగే ఉండిపోయేవాడిని. నాకు కాన్ఫరెన్స్ కి టైం అవుతోందిరా. పడుకో. మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తావు? నీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పు. నేను రాత్రి మాట్లాడతానంటే నేను పొద్దున్నే ఫోన్ చేస్తాను.
నువ్వు ప్రొద్దున మాట్లాడతానంటే రాత్రి ఫోన్ చేయాలి. ఈ టైంలోనే మాట్లాడతాను, ఇక్కడ ఎవరు ఉండరు. అయితే ప్రొద్దున లేవగానే ఫోన్ చేస్తాను. రోజు నా ప్రీతితో మాట్లాడింది నాకు రోజు గడవదు. ప్రీతి, నీకు నేను చాలా దూరంగా ఉన్నాను. ఒక ముద్దిస్తావా? ఐ లవ్ యూ జయదేవ్. లవ్ యూ టూ ప్రీతి. బాయ్. బాయ్. జయదేవ్ అంకుల్, తను కూడా నీతో పాటు తీసుకెళ్తే ఏమయ్యేది? నాకు ఇక్కడ ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నాకు ఇంకేది వద్దు. నువ్వు నా జీవితాన్ని మార్చేశావు. ఎప్పుడు ఏదో బరువుగా ఉండేది నా తల మీద, ఇప్పుడైతే మొత్తం గాల్లోనే తేలుతున్నాను. నేను ఇలాగే ఉంటాను, నాకు ఈ లైఫే నచ్చింది. ఎవరేమనుకున్నా సరే. హాస్టల్ ఏం మర్చిపోలేవా బిడ్డ? అన్ని తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా నాన్న. బిడ్డ, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. అమ్మ చెప్పినట్టు విను బిడ్డ. గట్టిగా కోట్లాడకి ఇంట్లో. నీ మొగుడు మంచోడైతే పెళ్ళైనాక నేను అన్ని చదివిస్తాడు, డాక్టర్ చదివిస్తాడు, అన్ని చదివిస్తాడు. ఇంట్లో చుట్టాలు అత్తరిగా. నీకు పిన్ అంటే ఇష్టం కదా, మంజుల పిన్ నచ్చింది. మంజుల పిన్ నచ్చిందా? ఆ అందరు వస్తారు ఇక చుట్టాలందరూ. పెళ్లి వేసుకొని దుబాయ్ పోతావు నువ్వు. ఎంత మంచిగా ఉంటుందో చూడు జీవితం. లోపలికి వా బిడ్డ. ఏటే? నేను కారు దగ్గరికి వెళ్తున్నాను నాన్న, నువ్వు వెళ్ళి లోపలికి. అమ్మని చూద్దుదా బిడ్డ ముందు. అమ్మను నానమ్మని చూడక ఎన్ని రోజులైతుంది? కారుని చూడక కూడా బాగా రోజులైతుంది. అది ఎట్లున్నదో ఏమో. దాన్ని అసలు నేను ఏమని మాట్లాడియాలి? నువ్వు నాన్న, కారు దగ్గరికి వెళ్తాను నేను. సరిపో, ఏడకు. నువ్వు ఏడతా పిల్లి ఇంకేం తేడదా? అయినా ఆ పిల్లి ఏమీ ఏడతలేదు, మొత్తం మారిపోయింది. నువ్వు వెళ్ళు నాన్న. సో ఇది దోస్తులు మన వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. చూసారు కదా దోస్తులు, కారుని ఎలా మారిపోతుందో. శృతిని అయితే తీసుకొచ్చేసాను పెళ్లి కోసం. మరి తర్వాత ఏం జరగబోతోంది? అక్కడ అభి, ఆకాష్, ప్రియ వాళ్ళేమో బెంగళూరు వెళ్ళిపోయారు. అభి ఇప్పటికైనా మారతాడా? ఇంకా కారుణ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడా? ఎవరి లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో చూద్దామా మరి. ఇదంతా తెలియాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కమెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బై బాయ్.